విశాఖ పోర్టులో ఇంటర్నేషనల్ టెర్మినల్ కట్టారు. పోర్ట్లో అంటే ఇప్పటిదాకా ఎయిర్పోర్టు ఇంటర్నేషనలే, ఇక్కడి నుంచి మలేషియా అటు థాయిలాండ్ అటు కూడా వెళ్తున్నాయి కదా. అలాగే మరొక వైపున ఇప్పుడు విశాఖకు సంబంధించి మరొక కీలకమైనటువంటి అంశం ఇంటర్నేషనల్ పోర్ట్లో టెర్మినల్ కట్టడం అన్నటువంటిది. అంటే విదేశీ లగ్జరీ షిప్స్ అక్కడికి వచ్చి అక్కడ దిగి ఊరంతా చూస్తాయి. తాజాగా మొట్టమొదటిది అది కట్టిన తర్వాత ది వరల్డ్ 80 మంది ప్రయాణికులతో ఆదివారం పోర్ట్లో దిగింది. పోర్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్కి చేరుకుంది. సంప్రదాయ పద్ధతిలో పోర్ట్ అధికారులు స్వాగతం పలికారు. విశాఖపట్నం పోర్ట్ 45 నిమిషాల్లోపే వాళ్ళందరినీ కూడా ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసేసింది. అది వేగంగా వచ్చారు. వాళ్ళందరూ కూడా అక్కడ హోటల్స్లో దిగటం, అట్లాగే బీచ్లు, చారిత్రక ప్రాధాన్యత కలిగిన పర్యాటక ప్రదేశాలు, స్థానిక ప్రసిద్ధి చెందిన మార్కెట్లు ఇవన్నీ కూడా చూస్తారు. ఈ క్రూయిజ్ అనేది స్పెషల్ హైయెస్ట్ లగ్జరీ అనమాట. 5 స్టార్ హోటల్ టైప్లో ఉంటుందన్నమాట.